పాములు పట్టేవాడు పాము కాటికే బలైపోయినట్లుగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్లో ఏఐ టెక్నాలజీని రూపొందించినటువంటి కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిప్పుడు ఆ ఏఐ టెక్నాలజీ దెబ్బకే బలవుతున్నారు, వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది అంటూ కొన్ని వార్తలు మనం విన్నాం, చూసాం, చదివాం. వాటికి అనుగుణంగానే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ ఇప్పుడు భారీగా లే ఆఫ్లను ప్రకటించబోతుందని, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి 6,000 మంది ఉద్యోగులకు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చరమగీతం పాడబోతుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఒకసారి ఆ వార్తల సారాంశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మైక్రోసాఫ్ట్ కంపెనీలో భారీగా లే ఆఫ్స్, భారీగా ఉద్యోగులను తొలగించే యోచనలో మైక్రోసాఫ్ట్, దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించేటువంటి యోచనలో మైక్రోసాఫ్ట్. సో ఇందాక నేను మీకు చెప్పిన విధంగా పాముల పట్టేవాడు పాము కాటికే బలైపోయినట్లుగా ఈ మైక్రోసాఫ్ట్ సంస్థలో ఏళ్ల తరబడి జాబులు చేస్తూ ఏఐ టెక్నాలజీని రూపొందించినటువంటి ప్రముఖ ఐటీ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ దెబ్బకే వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది, వాళ్ళు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది అనేది ఈ వార్త చూస్తే నిజమేనేమో అని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్, ఆ మైక్రోసాఫ్ట్ సంస్థలో కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు అయితే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ రెసిషన్ రావడం మూలన కాస్ట్ కటింగ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే భారీగా లే ఆఫ్స్ని అయితే ప్రకటించబోతుంది. ఎంప్లాయీస్ని తగ్గించుకునేటువంటి ప్రాసెస్లో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి వారిలో ఇప్పుడు 6,000 మందిని తొలగించే నిర్ణయం తీసుకున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కోవిడ్ తర్వాత తీసుకున్నట్లయితే ఐటీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దానికి కారణం ఏంటంటే కోవిడ్ తర్వాత, అంటే కోవిడ్ మొదటి వేవ్ తర్వాత చాలామంది లాక్డౌన్ వల్ల దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీ రంగంలో, ఆ దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఆ రంగంలో పనిచేసేటువంటి, ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఐటీ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని అయితే కల్పించాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట అంతకుముందు ఆఫీసుల్లో 8 గంటలు పనిచేసే ఈ ఎంప్లాయీస్ని 10 గంటల నుంచి 12 గంటల వరకు పని చేయించుకుంటూ వచ్చారు. ఈ రోజుకు కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని ఐటీ కంపెనీలు వచ్చేసి కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఏమో లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం లేదు, మీరు ఇక ఆఫీస్కి రావాల్సిందే, ఆఫీస్ నుంచే మీ సేవలు అందించాల్సిందే అంటూ కొన్ని కండిషన్లు పెట్టాయి. ఇంకొన్ని కంపెనీలు ఏమో ఇప్పటికి కూడా ఈ హైబ్రిడ్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. హైబ్రిడ్ విధానం అంటే 3 రోజుల పాటు ఇంటి దగ్గర నుంచి పనిచేసుకునేటువంటి సౌలభ్యాన్ని, మరో 3 రోజులు ఆఫీస్కి వచ్చి వారి సేవలు అందించేలాగా హైబ్రిడ్ విధానాన్ని పాటిస్తూ ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే, అంటే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఐటీ రంగంలో పెనుమార్పులు అయితే వచ్చాయి. కోవిడ్కి ముందు కేవలం నైపుణ్యత ఉన్న వాళ్ళు మాత్రమే ఐటీలో, అంటే ఆయా ప్యాకేజీలు ఇప్పుడు .NET మీద కానీ, ఆర్కిల్ మీద కానీ, జావా మీద కానీ, పైథాన్ మీద కానీ, ఇలా రకరకాల టూల్స్ అండ్ లాంగ్వేజెస్ మీద పట్టున్న వాళ్ళు మాత్రమే ఐటీ రంగంలో రాణించే ప్రయత్నం అయితే చేసేవాళ్ళు. అయితే కోవిడ్ అప్పుడు ఏమైందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అయితే కొన్ని సంస్థలు ప్రారంభించాయి. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు ఏం జరిగిందంటే భారీగా ఐటీ రంగంలో, అంటే ఐటీ సంస్థలు కొన్ని భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. అయితే ఇంట్లో ఖాళీగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టి వాళ్ళు జాబ్ కొట్టించుకోవడం జరిగింది. దానివల్ల ఏమైపోయిందంటే ఐటీ రంగ సంస్థల్లో చాలా ఫేక్ ద్వారా వచ్చిన ఈ ఎంప్లాయీస్ అయితే పెరిగిపోయారు, అంటే ఫేక్ చేసి వచ్చిన వాళ్ళు పెరిగిపోయారు. దాని ద్వారా ఐటీ సంస్థలకి వారికి వచ్చేటువంటి ఆదాయం తగ్గిందో లేకపోతే అసలు ప్రాజెక్టులు తగ్గాయో తెలియదు, కానీ ఒక రెసిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది గుర్తించినటువంటి కొన్ని ఐటీ కంపెనీలు అయితే జల్లెడ పడడం స్టార్ట్ చేశాయి. ఈ కోవిడ్ తర్వాత జాయిన్ అవ్వని వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఎవరైతే
జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని జల్లెడు పెట్టి తీసేసేటువంటి ప్రయత్నం చేశారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు, కొంతవరకు మాత్రం అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే దానివల్ల కొంత ఫలితం లేకుండా అయితే పోయింది. అంటే నిజంగా ఆ టైంలో రెసిషన్ రావడం వల్ల, లేకపోతే అసలు ప్రాజెక్టులు చేతిలో లేకపోవడం వల్ల చాలా ఐటీ కంపెనీలు అయితే కాస్ట్ కటింగ్ చేసుకుంటూ ఉన్నాయి, లే ఆఫ్స్ని ప్రకటిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా దిగ్గజ ఐటీ కంపెనీలు ఇప్పటికే చాలా కంపెనీలు, అంటే అమెజాన్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఈ సంస్థలన్నీ కూడా ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఐటీ ఉద్యోగులను కొంతమందిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏఐ కూడా ఒక కారణమే. ఈరోజు ఒక మనిషి ఒక రోజులో రాసేటువంటి కోడ్ని ఏఐ టెక్నాలజీ 10 నుంచి 15 నిమిషాల్లో రాసేటువంటి సౌలభ్యం ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది ఐటీ ఉద్యోగులు అయితే వారి ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వస్తుంది. కొంతమంది పాపం కష్టపడి పనిచేసినప్పటికీ, అంటే రోజులో 8 గంటలు మాత్రమే పని గంటలు ఉంటాయి, కానీ కొంతమంది 10 గంటలు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, 12 గంటలు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే అసలు 14 గంటలు కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. నిజంగా మన ఇళ్లల్లో పరిస్థితి చూసుకున్నట్లయితే, మన ఇంట్లో ఎవరైనా ఐటీ రంగంలో ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు రోజు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, అసలు ఎన్ని గంటలు పని చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా తెలుసు. కొంతమంది రాత్రి 12 గంటల సమయంలో కూడా ఇంకా ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చొని పనిచేస్తూనే ఉంటారు. దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇటు పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతూ ఉంది దానివల్ల. అలాగే మహిళల్లో వచ్చేసి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ మిగతా, అంటే అసలు ఆ సిస్టమ్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఐటీ ఎంప్లాయీస్ అనారోగ్యం బారిన పడాల్సినటువంటి పరిస్థితులు అయితే పెరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు పాపం అన్నిట్లోనూ సర్దుకొని వెళ్తూ పనిచేస్తున్నప్పటికీ ఐటీ కంపెనీలు మాత్రం నిర్దాక్షిణంగా వాళ్ళని తీసేసేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ సంస్థల్లో పనిచేసేటువంటి వారిలో 6,000 మంది ఉద్యోగులను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తొలగించబోతుంది అన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఐటీ రంగంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా 12 గంటల పాటు పనిచేసి తీరాల్సిందే అనేటువంటి ఆ విధానాన్ని అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నిజంగా ఐటీ ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకి దారుణాతి దారుణంగా మారబోతుందనేది మనం నిజంగా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. నిజంగా మైక్రోసాఫ్ట్ సంస్థ మాత్రం ఆ సంస్థలో పనిచేసేటువంటి వారికి చరమగీతం పాడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.